మన అందరం కూడా కుటుంబాన్ని రక్షించుకోవాలంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనే మరిచిపోయి అప్పుడెప్పుడో పిచ్చి మాటలు మాట్లాడారు అన్నది వదిలేసి అందరికి కూడా ఇక జరగబోయే కాలం, వచ్చే కాలం అందరూ కూడా కడుపు నిండా కనాలి. ఒక సూత్రం అయితే ఉంది, కనీసం నలుగురిని కంటే మనం సచిన రోజు నలుగురు నాలుగు వైపులు పట్టుకుని వెళ్తాడు. లేదు అంటే ఐదుగురిని కంటే ముదర కూట మోస్తాడు. అలా కాదు, మనకు చెట్టు ఉందంటే ఆరుగురిని కన్నాము, ఒకరిని దేశానికి అప్పచెప్తాము, హాయిగా చక్కగా సంఘంలో చేరి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా కడుపు నిండా కనేటువంటి శక్తి మనకు రావాలి, ధైర్యం మనకి రావాలి. అంతే తప్ప వీటన్నిటికి కూడా కుటుంబం మూలం. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న వాటిని ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తారని కాకుండా ఓ తృప్తిని ఏర్పరచుకొని మనం హాయిగా ఆనందంగా ఉంటూ ఈ హిందూ జీవనాన్ని మనం ముందుకు సాగాలి. ఇంకా ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా ఈ హిందూ దేశంలో హిందుత్వం మాత్రమే ఉండాలి అని కోరుకుంటూ, మళ్ళీ ఒక వివేకానందుడు ఏమన్నాడు, అక్కడ నుండి ఇక్కడికి రాగానే, విదేశాల నుండి రాగానే, ఈ భూమాపైత మీద కాలు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకుని ఈ ధరాజలాన్ని ఇట్లా నుదురు మీద అద్దుకొని, అమ్మా తల్లి నీ నుండి దూరం కావడం నా కష్టం, ఈ భూమి మీదే పుడతాను, మళ్ళీ పుడతాను, మళ్ళీ మళ్ళీ పుడతాను అన్నాడు. నాకెప్పుడు విముక్తి వద్దు అన్నాడు ఆయన. ఈవెన్ సంత రవిదాస్ కూడా అదే అన్నాడు, అయ్యా నేను చచ్చిపోయిన తర్వాత ఇక్కడ కాకుండా వేరే చోట నాకు కాష్టం చేయండి అన్నాడు. ఎందుకో తెలుసా, కాశీలో పుట్టి కాశీలో పెరిగిన ఆయన నాకు కాశీలో వద్దు అన్నాడు. ఎందుకో తెలుసా, కాశీలో కనుక అలాంటి చేస్తే మళ్ళీ జన్మ ఉండదు, కానీ నేను మళ్ళీ జన్మించాలి, మళ్ళీ మళ్ళీ జన్మించాలి, ఈ తల్లి భారతి ఒడిలో జన్మించాలని కలలు కన్నటువంటి వాళ్ళు పుణ్యమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళ వారసులుగా మళ్ళీ మళ్ళీ పుడతాం, ఈ భూమి మీదే పుడతాం, ఈ హిందువులుగానే పుడతాం, హిందువులుగా జీవిద్దాం, హిందువులుగా మరణిద్దాం, హిందూ తత్వంలోని గొప్పతనాన్ని మనం తెలుసుకొని పిల్లలకు తెలియజేద్దాం. ఇలా చేయడమే మన ముఖ్య ఉద్దేశం. నిజంగా ఈ 5 అంశాలను ఎందుకు చెప్పారు అంటే, ఈ 5 అంశాలు కూడా ఈ రోజు ఒక్కరోజు చెప్తే మనం 500 సంవత్సరాలు హిందువులుగా ఉండిపోం. ఈ రోజు అందరికీ తెలిసిన విషయమే, అవునన్నా కాదన్నా మన హిందువులు మాత్రమే కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. ఆ కుంభకర్ణ నిద్ర వదలాలి అంటే కాస్త ముఖం మీద నీళ్లు కొట్టి లేపడము అన్నమాట, దానికి పునాది. అందుకని ఈ హిందూ సమ్మేళనాలు అయిపోగానే మనం హిందువులు అయిపోలేదు, నిద్రాను వదలాలి అని ఒక సింహాల్ లాగా బయటికి రావడం కోసం చేసే ప్రయత్నం, అది ఫలించాలని మనసావాచ మనందరం కోరుకుంటాం.